ఎలక్షన్లప్పుడు పార్టీలన్నీ తీరొక్క తీర్ల వరాలు ఇస్తుంటాయి. పబ్లిక్ ఏం అడిగినా లీడర్ సభలు అస్సలు కాదనరు. ఎటు తిరిగి అధికారంలోకి రావాలి అన్నట్టు చేస్తుంటారు. ఇట్లనే ఎలక్షన్లకు ముంగట షై పార్టీలు 6 గ్యారంటీలు 60 వరాలు ఇచ్చిర్రు. అన్నిటికీ మించి అక్కశెన్లకు బగ్గనే హామీలు ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఆ హామీల కథ ఏంటిదో తేలుస్తలేరు. అందుకే చూడుర్రి కార్ పార్టీలు ఏం చేసిర్రు. ఆగా చూసిర్రా, పోస్టు కారట్లు ఎంతింత పెద్దగా ఉండయో. తెలంగాణ అక్క చెల్లెండ్ల కొరకు ఎమ్మెల్సీ కవితక్క పోస్టు కారట్ల ఉద్యమం సురువు చేసిందట. అగో కట్టలకు కట్టలు కారట్లన్నీ ముంగట పెట్టుకొని కూకున్నారు. తెలంగాణ అంతటా అక్క చెల్లెండ్లతోని మొత్తం 10,000 పోస్టు కారట్లు రాయిచ్చిండ్రట. అన్ని కలిపి సీఎం రేవంత్ సార్కు పంపించిండ్రు. అక్క చెల్లెండ్లంతా కలిసి రేవంత్ అన్నకు కారట్లు ఏంటికి రాసిండ్రా అంటే, అప్పట్లో ఎలక్షన్ల టైంలో ఆడోళ్ళకి ఇస్తామని చెప్పిన పథకాలన్నీ ఇయ్యాలి అని రాసిండ్రట. ఇంటి పెద్ద ఇల్లాలి అన్నారు. ఆమెకు 2,500 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు అని రాసిండ్రట. కాలేజీ చదువులు చదివే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏమాయే అని రాసిండ్రట. ఆడోళ్లకు వడ్డీ లేని రుణాలు 20 లక్షల దానికి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు అన్నట్టు కూడా రాసిండ్రట. గిట్లా సీఎం సారుకు 10,000 మంది పోస్టు కారట్లు రాసిండ్రు. మార్చి 8వ తారీఖు కల్లా ఏదో ఒకటి చెప్పకపోతే 10,000 మంది అక్క చెల్లెండ్లు 10,000 గ్రామాలకు తిరిగి సర్కారు వాళ్ళకి ఇట్లా చేస్తాను అని ప్రచారం చేస్తారట. ఢిల్లీలో ఉండే సోనియమ్మకు కూడా లక్షల కొద్ది పోస్టు కారట్లు పంపిస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే, వరంగల్ కొత్తగా కడుతున్న విమానాల స్టేషన్ కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇగిదిట్లుంటే అక్కశెల్లెండ్ల కొరకు సర్కారు వాళ్ళు చేస్తున్న పనులు కానొత్తలేవా, ఏంటికి ఉద్యమం చేస్తాండ్రు అని కోపానికి వస్తున్నారు షై పార్టీ వాళ్ళు. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాట నడుస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటియకుండాటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి. కాదన్నట్టు అక్క చెల్లెండ్లకు అన్నిటికన్నీ ఇస్తున్నాము, అన్ని తీర్ల ఇంటి ఆడపిల్లోలే అరుచుకుంటా అన్నాము, ఉత్తగా ఉద్యమాలు చేస్తారు కారు పార్టీ వాళ్ళు అన్నట్టు గరమైండు పిసిసి అధ్యక్షుడు. మరిగా వాళ్ళేమో పోస్టు కారట్ల ఉద్యమం చాలు చేసిండ్రు, వీళ్ళేమో అన్ని ఇస్తూనే ఉన్నాం అంటున్నారు. ఇక ఎక్కడి దాకా పోతుందో పంచాది చూడాలి.